సీఎం చంద్రబాబు తెలంగాణకు రావటం కాంగ్రెస్ లో కాకరేపుతోంది. విభజన సమస్యల పేరుతో బాబు తెలంగాణలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటంపై హస్తం పార్టీ నేతలు బగ్గుమంటున్నారు. తెలంగాణలో టీడీపీకి సపోర్ట్ చేసేది ఎవరు? తెలంగాణ పాలిటిక్స్ పై బాబు ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణకు ఏపీ సీఎం చంద్రబాబు రావడం కాంగ్రెస్ లో దుమారం రేపుతోంది. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం వచ్చిన బాబు తెలంగాణలో పాలిటిక్స్ చేస్తుండడంపై హస్తం పార్టీ నేతలు బాహాటంగానే తప్పుపడుతున్నారు. చంద్రబాబు రాక సందర్భంగా హైదరాబాద్ లో టీడీపీ శ్రేణులు హడావిడి చేయడం, స్వాగత తోరణాలు, టీడీపీ కార్యాలయంలో బాబు ప్రసంగించిన తీరును తెలంగాణ ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. బాబు ఎంట్రీతో తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడిందన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు లేకపోవడంతో మళ్లీ తన పెత్తనం కోసం బాబు ట్రై చేస్తున్నాడని తీవ్ర చర్చ జరుగుతోంది. చంద్రబాబు తెలంగాణలో టీడీపీ బలోపేతానికి ప్రయత్నిస్తుండడం కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం చేరుంది. బాబు ఎంట్రీతో తెలంగాణ ఉనికికే ప్రమాదం ఏర్పడిందన్న చర్చ ఇప్పటికే మొదలైంది. హైదరాబాద్ లో బాబు ఆధిపత్యం స్టార్ట్ అయితే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో మరింత వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంది. తెలంగాణ హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని ప్రజలు అనుకునే అవకాశం ఉంది. దాంతో అప్రమత్తమైన కాంగ్రెస్ లోని తెలంగాణ వాదులు బాబు ఎంట్రీని బాహటంగానే వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో టీడీపీని రద్దు చేసి ఆంధ్రాకే పరిమితం అవ్వాలని పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణపై బాబు దింపుడు కళ్యాణ్ ఆశలు వదులుకోవాలని, ఇంకా హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు గారు తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాలపై తనకున్న ఆసక్తిని మానుకోవాలి. తెలంగాణలో టీడీపీని రద్దు చేసి టీడీపీని ఆంధ్ర ప్రాంతానికే పరిమితం చేసుకోవాలి. చంద్రబాబుకు హైదరాబాద్ లో స్వాగతాలు, సన్మానాలను తెలంగాణ ప్రజలు హర్షించటం లేదు. ఇది చంద్రబాబు గారు గమనిస్తే, ఎంత తొందరగా గమనిస్తే అంత మంచిది. ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు గారు మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీని పటిష్టం చేస్తామని మాట్లాడటం దింపుడు కళ్ళెం ఆశలు మాత్రమే. హైదరాబాద్ ను అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకోవటం మానేస్తే, ఎంత తొందరగా మానేస్తే అంత మంచిది. లేకుంటే తెలంగాణకు ఎంత నష్టం చేశారో అది కూడా బయట పెట్టాల్సి వస్తుందన్నమాట మనవి చేస్తా ఉన్నాను. ఈ తెలంగాణ ప్రజల తరపుగా తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసే ఎవరికైనా వారు ఇది ఒక హెచ్చరికగా తీసుకోవాలనేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అయితే బాబు తెలంగాణ పొలిటికల్ ఎంట్రీ వెనుక బీజేపీ హస్తం ఉందని మరికొందరు కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. చంద్రబాబును ముందు పెట్టి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నది బీజేపీ వ్యూహం అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. అందుకే మళ్లీ ఐటీ అభివృద్ధి, 2 రాష్ట్రాలు నాకు 2 కండ్లంటూ చంద్రబాబు మాట్లాడిన తీరును పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తప్పుపడుతున్నారు. రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం పేరుతో వచ్చిన బాబు తన పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చూడండి, దేశంలో బీజేపీ 2 సార్లు అధికారంలో ఉంది. 2 సార్లు బీజేపీ అధికారం ఉన్న క్రమంలో కూడా ప్రజల్లో వ్యతిరేకత మొదలైన క్రమంలో బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి వాళ్లకు ముందే వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ వాళ్ళని అలర్ట్ చేయడంతో బీజేపీ పార్టీ కేంద్రంలో వాళ్ళు నార్త్ లా డౌన్ అవుతున్నట్టుగా వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ప్రకారమే వాళ్ళు సౌత్ దిక్కు వాళ్ళ రాజకీయం యొక్క ఆలోచన సౌత్ దిక్కు మలిపారు. ఇప్పుడు వాళ్ళు కర్ణాటక మీద, తెలంగాణ మీద, ఆంధ్రప్రదేశ్ మీద పెట్టిరాట బీజేపీ తెలంగాణ ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ మీద గేమ్ ఆడిందో పొలిటికల్ గేమ్, అట్లా ఇప్పుడు తెలంగాణ మీద గేమ్ స్టార్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారితో, జనసేన పార్టీతోటి టీడీపీని మేనేజ్ చేసి అక్కడ సక్సెస్ అయ్యారు వాళ్ళు బీజేపీ. తెలంగాణ
తెలంగాణ రాజకీయాలకు వచ్చేసరికి ఇక్కడ టీడీపీని ముందు పెట్టింది, టీడీపీని ముందు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఇప్పుడు తెలంగాణ మీద మళ్ళీ ఎంట్రీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఎంట్రీ. తెలంగాణలో చంద్రబాబు యాక్టివిటీస్ కి సీఎం రేవంత్ బ్రేకులు వేస్తాడా, లేక పాత బాస్ కి అడ్డు చెప్పకుండా సొంత పార్టీ ఉనికికే చేటు తెచ్చుకుంటాడో చూడాలి మరి.